మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాకి సంబంధించిన ప్రతి రంగం, ప్రతి అంశం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కనిపించే లవ్ ట్రాక్లు మరింత సెన్సేషన్స్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సినిమా రంగంలో ఎంతోమంది ప్రేమ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. అందులో కొందరు విడాకులు తీసుకుని విడిపోయారు. వారిలో టాలీవుడ్కి చెందినటువంటి సమంత ఋతుప్రభు, అక్కినేని నాగచైతన్య జంట ఒకటి. వీళ్ళ గురించి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ఎప్పుడూ బయటికి వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వీళ్ళ విడాకుల కారణం లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం. అక్కినేని నాగచైతన్య సమంత జంటగా మొదట ఏమాయ చేసేవే సినిమా తీశారు. ఇది చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆటోనగర్ సూర్య సినిమా చేసే టైంలో లవ్లో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్గా చెట్టపట్టలు వేసుకుని తిరిగారు. ఆ తర్వాత చైతన్య సమంత పెద్దలను ఒప్పించి గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత నాగచైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలిడే ట్రిప్స్కి వెళ్ళడం వంటివి చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసేవారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలు సైతం ఫ్యాన్స్తో పంచుకునేవారు. అదే సమయంలో ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా దక్కించుకున్నారు. టాలీవుడ్లో బెస్ట్ కపుల్గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య సమంత తర్వాత విడాకులు తీసుకున్నారు. తద్వారా 4 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికేశారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక మీదట తామిద్దరం భార్యాభర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు ఆలోచనల తర్వాతే విడిపోతున్నామని ప్రకటించారు వాళ్ళిద్దరూ. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతున్నా అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మాత్రం మిస్టరీగా మారిపోయింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయి అనే విషయాన్ని అనుమానం మాత్రం అట్లా ఉండిపోయింది. దీంతో చాలామంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ దీన్ని ఒక హాట్ టాపిక్గా మార్చేస్తున్నారు. టాలీవుడ్ జంట సమంత నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలోనే సమంత స్వయంగా నాగచైతన్యాన్ని విడాకులు అడిగిందట. దీంతో అతను కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందంటున్నారు. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నాగచైతన్య కంటే ముందే తెలుసుకుందట. దీంతో ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయని భావించిన ఆమె విడాకులు ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. అంటే అనారోగ్యం కారణంగానే సమంత నాగచైతన్య విడిపోయారని తాజాగా వచ్చిన న్యూస్ సారాంశం.